మిథున రాశి వారికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం క్రమంగా పెరుగుతుందన్న సమయంగా భావించబడుతుంది. ఆర్థిక విషయాల్లో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు సాగే అవకాశం ఉంది. అయితే మంచి అవకాశాలు వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్లడం చాలా మంచిది. ఈ సమయంలో మీరు పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. మొదటిగా, అవసరం లేని ఖర్చులను తగ్గించుకోండి. ఎంత ఆదాయం వచ్చినా పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వండి. రెండవది, ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చే ముందు పూర్తిగా ఆలోచించండి. మూడవది, కోపంతో మాట్లాడకుండా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉండండి. మీ మాటల వల్ల మంచి అవకాశాలు దూరం కాకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు దేవతారాధన గురించి తెలుసుకుందాం. ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి తెలుపు లేదా గులాబీ రంగు పూలతో పూజ చేయండి. సాధ్యమైతే నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి భక్తితో ప్రార్థించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 11, 27 లేదా 108 సార్లు జపించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే ప్రతి గురువారం శ్రీ మహావిష్ణువును స్మరించండి. మిథున రాశికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. తులసి దళాలతో పూజ చేయడం, విష్ణు సహస్రనామంలో కొన్ని శ్లోకాలు చదవడం లేదా వినడం మంచి ఆధ్యాత్మిక సాధన. సులభమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. ప్రతి శుక్రవారం పేదలకు మీ శక్తికి తగిన సహాయం చేయండి. ఆవుకు పచ్చగడ్డి లేదా ఇతర జంతువులకు ఆహారం పెట్టడం వంటి దయా కార్యక్రమాలు చేయండి. తల్లిదండ్రులు మరియు పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం అలవాటు చేసుకోండి. గుర్తుంచుకోండి, లక్ష్మీ కటాక్షం అంటే కేవలం ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం, కుటుంబం ఆనందం, మంచి అవకాశాలు, మనశ్శాంతి కూడా దైవానుగ్రహాలలో భాగమే. అందుకే భక్తి, క్రమశిక్షణ, మంచి ఆలోచనలు, సత్కార్యాలు మీ జీవితాన్ని మరింత శుభప్రదంగా మారుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులలో మిథున రాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వివరాలు, అలాగే రాశి ఫలితాల వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో జై మహాలక్ష్మి అని రాసి అమ్మవారి ఆశీర్వాదాన్ని కోరుకోండి. ధన్యవాదాలు.